హ్మ్. అప్పుడు నేను చూసింది ఏందంటే, నేను తెలుసుకుంది ఏందంటే, నేను ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి 5 సంవత్సరాలు బయటకొచ్చిన తర్వాత, నాకు తెలిసింది ఏందంటే, యువత మీరు మందుకి అలవాటు అవుతున్నారు అని నాకు కొంచెం బాధేసింది. మీరు దేశానికి మీరెలాంటి వాళ్ళు? ఎన్నుముక లాంటి వాళ్ళు. ఈ దేశం మీద మీ వల్లే దేశం ముందుకెళ్ళాలి. అలా చైనా కన్నా ఈరోజు మన భారతదేశంలో ఎక్కువ జనాభా 140 కోట్లు మన దేశ జనాభా. ప్రపంచంలో ఉన్న 200 దేశాల్లో కల్లా కూడా మన దేశంలో ఎక్కువ జనాభా ఉంది. కానీ యువత ఈ మందుకు బానిస అయిపోయి ఏ ఉద్యోగ అవకాశాలు చేయకుండా, ఉద్యోగాలకు వెళ్ళకుండా గ్రామాల్లో తిరుగుతా వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత దేనికి పనికిరారు వాళ్ళు. అర్థమైందా? నువ్వు ఏది చేయగలనా ఈ వయసులోనే సాధించగలవు. మీరు ఈ హైట్ మీద ఎన్ని అవకాశాలు ఉన్నాయి. మీ ఫోర్సెస్కి వెళ్ళిపోతే మీకు ఎంతో గౌరవంగా ఉంటుంది. ఒక యూనిఫామ్ సంపాదిస్తారు. సంపాదించి మీ కుటుంబాన్ని, మీ ఊరిని, మీ గ్రామాన్ని డెవలప్ చేసి పేరు తెచ్చుకుంటారు. కాబట్టి మీకు నేను నా ఆఖరి శ్వాస నేను ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉంటానో మీకే కాదు, మన ఈ ఊరు చాకిచెర్ల ఈ సంఘం పేరేం పేరు శ్రీరాంపురం. ఈ శ్రీరాంపురానికే కాదు, నేను ప్రపంచానికి నా ఛానల్లో నా క్లాసులు 0 to హీరో. 0 అంటే 10th క్లాస్, హీరో అంటే ఇంజనీరింగ్. అసలు నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ ఇంజనీరింగ్ క్లాసెస్. ఇప్పుడు అవి కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి. ఆ ప్రోగ్రామింగ్ అనేది వాళ్ళకి సాఫ్ట్వేర్ సైడ్ ఏ కంపెనీకి ఎలా వెళ్ళాలి, విప్రోకి ఎలా అప్లై చేసుకోవాలి, పోతే నీకు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి క్రాక్ చేయాలంటే ఎలా క్రాక్ చేయాలి, ఇవన్నీ నేను నా దాంట్లో చెప్తా ఉంటాను. నేను పోతే ప్రోగ్రామింగ్ చెప్తా ఉంటాను. ఆ తర్వాత మీలాంటి పిల్లలు ఇలా కలిసినప్పుడు నేను వాళ్ళని అడిగితే నాకు తెలిసింది ఏంటంటే, కొంత వాళ్ళు మందుకు అలవాటు అవుతున్నారు. కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు 10th మీద ఏం ఉద్యోగాలు వస్తాయి మాకు, 10th మీద మేము ఏం సరిపోతాము. వాళ్ళకి అసలు తెలియట్లా 10th మీద ఇన్ని అవకాశాలు ఉన్నాయని అసలు వాళ్ళకి తెలియటం లేదు. జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఫోర్సెస్లో మంచి హైట్. తర్వాత మీకు ఇంకో విషయం చెప్తున్నానమ్మా, కొంతమంది మీరు చాలా హైట్ ఉన్నారు, మీరు మంచిగా సరిపోతారు. కొంతమంది ఎత్తు తక్కువ ఉంటారు. అతనికి దేశానికి సేవ చేయాలి అనే ఒక భావన ఉంటుంది. దేశంలోకి వెళ్ళాలి, నేను ఏదన్నా సైన్యానికి వెళ్తే బాగుండు, కానీ హైట్ తక్కువ. అతనికి తెలియదు నేను ఇంత హైట్ మీద కూడా సెలెక్ట్ అవ్వచ్చని. మీకు నేను చెప్తున్నాను, హైట్ తక్కువ ఉన్నోళ్ళు 5 అడుగుల 1 అంగుళం ఉన్నోళ్ళు అంటే 152.5 సెంటీమీటర్ ఉన్నోళ్ళు ఎయిర్ ఫోర్స్కి వెళ్ళచ్చు. మీకు చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ చెప్పండి. క్వాలిఫికేషన్ 12th ఉండాలి. మన నోటిఫికేషన్ అగ్నివీర్ వాయు అయిపోయింది. ఫిబ్రవరి 6 అయిపోయింది. 5 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు, ఫిబ్రవరి 11. అప్పుడు నేను ఊరు వచ్చాను, ఇటు సైడ్ రాలేదు. నేను అటు సైడ్ చెప్పాను పిల్లలు, మీకు నోటిఫికేషన్స్ మీ నంబర్లు నా దగ్గర ఉన్నాయి. ఛానల్లోకి అప్పుడప్పుడు మీరు మీకు యాక్చువల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు 4-5 రోజులు ఇక్కడ ఉన్నాను. ఈ 4-5 రోజుల్లో మిస్ అయిన నోటిఫికేషన్స్ ఇప్పుడు వెళ్ళి చేస్తాను. మీరు ఏ నోటిఫికేషన్ వెళ్ళినా మీ 10th మీదనే మీరు ఫోర్సెస్కి మీకు సరిపోతారు. కాకపోతే పారామిలిటరీ ఫోర్సెస్లో కష్టం ఏంటంటే 5 కిలోమీటర్ రన్ నువ్వు కొట్టాలి ఇక్కడ. ఓకే, ఫిజికల్గా మీరు సరిపోతారు. టెస్ట్కి తీసుకెళ్ళినప్పుడు మీరు రన్నింగ్ పెడితే 5 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి. ఆర్మీకి వచ్చేసి 2 మైళ్ళు. 2 మైళ్ళు అంటే ఎంత? 3.2 కిలోమీటర్స్. 3.2 కిలోమీటర్స్ మీరు రన్ కొట్టాలి ఆర్మీకి వచ్చేసి. ఎయిర్ ఫోర్స్ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఎయిర్ ఫోర్స్లో ఏంటంటే ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది. అది మీకు కష్టం నాకు తెలుసు. కానీ ఎయిర్ ఫోర్స్లో మీరు 12th కావాలి, మీరు 10th చేసేది. ఎయిర్ ఫోర్స్లో అలాంటి కొన్ని ట్రేడ్స్ పడితే కొన్ని అంటే ఉన్నాయి కొన్ని ట్రేడ్స్ చెప్తాను. అంటే మ్యూజిషియన్ అని, పోతే కుక్ అంటారు, స్పెషల్ కుక్ అంటారు. స్పెషల్ కుక్కు, మన సర్వింగ్ చేస్తారు కదా, వాళ్ళని అక్కడ ఏమంటారంటే ఒక వేరే పేరుతో పిలుస్తారు, సర్వర్ అంటారు వాళ్ళని. వాటికి 10th సరిపోతుంది. ఓకే, అలాంటి జాబ్స్ ఏమన్నా పడినా మీకు నేను నోటిఫికేషన్లో చెప్తాను. నువ్వేం చెప్తావు చెప్పు. ఇప్పుడు నేను చెప్పిన దానికి నాకు ఇంత ముందుకు రా, ఏం ప్రామిస్ చేస్తావు చెప్పు ప్రామిస్ చేయి. సిగ్గుపడు మాకు. నువ్వు ఆర్మీకి వెళ్ళేవాడికి సిగ్గుపడితే ఎట్లా? 10th చదివానంటే నువ్వు 10th 7 ఆపేసావా? ఓకే, నువ్వు 10th అయింది, నీ సర్టిఫికేట్ ఉందని చెప్పి. సర్టిఫికేట్ వచ్చిందా? దాంట్లో పాస్ అని ఉందా? చాలు, అది చాలు మనకి. 10th చాలు. మీ దగ్గర 10th ఉంది. మీరు ఉదయాన్నే లేచి రన్నింగ్ చేయండి. ఫస్ట్ షూ ఒకటి కొనుక్కోండి, అర్థమైందా? షూ ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇక్కడికి వస్తాయా? షూలు వస్తున్నాయి, ఇక్కడ కూడా ఇచ్చేస్తున్నారా? ఆన్లైన్లో కొంచెం చాలా చీప్గా దొరుకుతుంటాయి. ఒకసారి ఫ్లిప్కార్ట్లో మనకి చాలా తక్కువలో వస్తూ ఉంటాయి. చూసుకోండి, మంచి స్పోర్ట్స్ షూ ఒకటి కొనుక్కోండి, అర్థమైందా? డబ్బులు ఎట్లా మీరు ఏదో దాంట్లో చేస్తూనే ఉంటారు. దాన్ని ఒక షూ కొనుక్కోండి. మన రోడ్డు ఉంది, ఇసుక మీద ఎక్కువ రన్ అయ్యింది. ఇసుక మీద రన్ వేస్తే
మన థై ఏమవుద్దంటే ఇసుక మీద కూరుకుపోతూ ఉంటుంది. నువ్వు ఎంత కూరుకుపోతే మళ్ళీ కాలు మళ్ళీ తీయాలి, మనం బయటికి తీయాలి. అప్పుడు ఏమవుద్దంటే ఈ థై బాగా గట్టిపడుతుంది. మన ఇసుక మీద చేసిన రన్నింగ్కి మన రోడ్ల మీద చేసే రన్నింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇసుక మీద చేసిన రన్నింగ్లో మనిషి ఏమవుతాడంటే వాళ్ళకన్నా మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. అర్థమైందా? కాబట్టి నువ్వు ప్రామిస్ చేయి, నేను సార్ ఈ రోజు నుంచి నేను కష్టపడతాను, నేను మందు అలాంటి వాటికి వెళ్ళను తప్పనిసరి. నీ ఇప్పుడు వయసు ఎంత నీది? ఆధార్ కార్డులో అయితే 2002 అంటే ఇది 2002, ఇది వచ్చేసి 23 అంటే 24 ఇంకా కంప్లీట్ కాలేదు. 2023 అంటే 21 సంవత్సరం. కానీ మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, మీకేముందంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీరు దేంట్లోకి వస్తుంది? ఏ ట్రైబ్స్? ఎస్సీ కింద వస్తుందా, ఎస్టీ కింద వస్తుందా? బీసీ. మేము బీసీలో పెట్టారా? ఏ గ్రూప్లో పెట్టారు? గ్రూపులు ఉంటాయి కదా మరి, బీసీలో ABCD అని ఉన్నాయి, ఏ గ్రూప్లో ఉంటారు? అర్థమైందా? కొంత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మీరు ఆ ఏజ్ రిలాక్సేషన్ బీసీలో ఏ గ్రూప్ అమ్మా? ఏనా? సరే, కొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అవి చూసుకొని నువ్వు చెప్పు, ప్రామిస్ చేయి. ఏం చెప్తావు నాకు ప్రామిస్లో? చెప్పు. సార్ మీరు చెప్పినట్టుగా నేను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేసి మీరు చెప్పినట్టుగా నేను దేశం నేను ఇప్పుడు వాళ్ళందరూ కలవలేదు కదా, మీరు కలిసింది మీరే చెప్పుకోండి. తర్వాత మీరు మళ్ళీ నాతో జూమ్లో కనెక్ట్ అవుతా ఉన్నాను. చెప్పు. నేను ఈ రోజు నుంచి సార్ మీరు చెప్పినట్టుగా రన్నింగ్ చేస్తాను. చేసి ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ అవి 18లో ఒక దాంట్లో నేను 10th మీద నేను జాబ్ కొట్టడానికి ట్రై చేస్తాను. ఇది నా ప్రామిస్. నేను వీళ్ళతోటి నా ఫ్రెండ్స్ తోటి మందు వీటికి నేను వెళ్ళను. చిన్న వయసు నాది, నేను ఎదగాలి. మీలాగే నేను ఎదిగి చూపిస్తాను అని చెప్పు. మీలాగే నేను కూడా ఎదిగి చూపిస్తాను. మీకు ప్రూఫ్ చేస్తాను. నేను చేస్తాను. తప్పనిసరిగా నేను ఏదో ఒక జాబ్ కొడతాను. కానీ మీరు నాకు చెప్పారు, దాన్ని బట్టి నేను ఫాలో అయితే నేను డెవలప్ అవుతాను, లేకపోతే ఇక్కడే తిరుగుతాను. నేను మంచి ఫోర్స్లో చూడాలి. సరేనా? నా ఫుల్ సపోర్ట్ ఉంది. నేను ఒంగోలులో ఉన్నా కూడా జూమ్లో కనెక్ట్ అవుతాను. రేపటి నుంచి నువ్వు రన్నింగ్ చేయి. సరేనా? షూ. ఓకే. ఇంకేం చెప్తారా?